Stress, stress, stress. I don't like stress. I avoid it. But stress likes me. I can't avoid it. ఈ జనరేషన్కి ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే స్ట్రెస్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారింది. అందరికీ నమస్తే. నా పేరు మెహర్ కుషాల్, యోగా ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం స్ట్రెస్ రిలీఫ్ గురించి, యోగాలో ఏం టెక్నిక్స్ ఉన్నాయి, ఎలాంటి పద్ధతుల ద్వారా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. సో స్ట్రెస్ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారింది. ఈ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి, సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి మనకి యోగాలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. సో అందులో మొదటిది శశాంక్ ఆసనం. సో ఇదొక రిలాక్సింగ్ ఆసనం. ఈ ఆసనం చేయడం వల్ల మన బాడీ అండ్ మైండ్ చాలా రిలాక్స్డ్గా తయారవుతుంది. సో ఎలా చేయాలి చూడండి. ముందుగా మనం వజ్రాసనంలోకి వచ్చేయాలి. రెండు కాళ్ళ మధ్యలో ఇలా వి షేప్ గ్యాప్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులు పైకి చాచి దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి వంగాలి. సో దీన్నే శశాంకాసనం అని అంటారు. సో ఈ ఆసనంలో రిలాక్స్ అవ్వడం వల్ల మన మైండ్ అనేది చాలా కూల్గా, స్ట్రెస్ ఫ్రీగా తయారవుతుంది. బాడీకి కూడా ఒక మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ గురించి మరికొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాం. ముందుగా ప్రాణాయామ పద్ధతులు స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా పనిచేస్తాయి. అందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అనులోమ విలోమ ప్రాణాయామ. దీన్నే సుఖ ప్రాణాయామ అని కూడా అంటారు. మీకు పేరులోనే తెలుస్తుంది, సుఖ ప్రాణాయామ అంటే ఇది మనసుకి, శరీరానికి సుఖాన్ని ఇస్తుంది. సో ఎలా చేయాలి ఈ ప్రాణాయామం ఒకసారి చూడండి. సో మీ కుడి చేతిని నాసిక ముద్రలో తీసుకోవాలి. ఈ మొదటి రెండు ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి. ఎడమ రంధ్రం నుండి శ్వాస తీసుకోవాలి, కుడి రంధ్రం నుండి వదలాలి. మళ్ళీ కుడి రంధ్రం నుండి శ్వాస తీసుకోవాలి, ఎడమ రంధ్రం నుండి వదలాలి. ఇలా ఒక 3 నుండి 5 నిమిషాల పాటు చేయగలగాలి. ఇలా ఒక 3 నుండి 4 నిమిషాలు చేయాలి. మీకు టైం ఎక్కువ ఉండి, ఓపిక ఎక్కువ ఉంటే 5 నుండి 10 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. సో ఈ అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా బాగా రిలీఫ్ అవుతుంది. మైండ్ అనేది కూల్గా, కామ్గా తయారవుతుంది. సో ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇంకొక ప్రాణాయామ పద్ధతి తెలుసుకుందాం. దీన్నే భ్రమరి ప్రాణాయామ అంటారు. భ్రమర శబ్దం చేయాలి. భ్రమరం అంటే తుమ్మెద. సో తుమ్మెద శబ్దం చేస్తే మా శబ్దానికి మన బ్రెయిన్లో వేవ్స్ అనేవి క్రియేట్ అయ్యి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎలా చేయాలి చూడండి. మీ బొటని వేలుతో మీ 2 చెవులను మూసివేయాలి. మిగతా 4 వేళ్లతో కనులను మూసివేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలినప్పుడు శబ్దం చేస్తూ వదలాలి. ఇలా 5 నుండి 10 సార్లు చేయగలగాలి. సో ఈ భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల మైండ్ అనేది చాలా కామ్గా అవుతుంది. ఆటోమేటికలీ స్ట్రెస్ అనేది చిటికలో మాయమవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇంకొక టెక్నిక్ తెలుసుకుందాం. దీన్నే అబ్డామినల్ బ్రీతింగ్ అని అంటారు. దీర్ఘంగా శ్వాస తీసుకొని మీ పొట్టని పూర్తిగా ఒక బెలూన్ లాగా ఉబ్బించాలి. పూర్తిగా శ్వాస వదిలేసి పొట్టని మొత్తం లోపల తీసుకోవాలి. శ్వాస పూర్తిగా తీసుకోగలగాలి. పొట్టని బెలూన్ లాగా పూర్తిగా ఉబ్బించాలి. శ్వాసను పూర్తిగా వదిలివేయాలి.
పొట్ట మొత్తం లోపల తీసుకోవాలి. మీరు ఇలా పొట్ట పైన చేయి కూడా పెట్టుకోవచ్చు. చేసేటప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని పొట్టని ఉబ్బించండి. పూర్తిగా శ్వాస వదిలేసి పొట్టని లోపల తీసుకోండి. ఇంకొకసారి శ్వాస తీసుకోండి, వదలండి. దీన్నే అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. సో ఇలా బ్రీతింగ్ చేయడం వల్ల లంగ్స్ అనేవి బాగా ఎక్స్పాండ్ అవుతాయి. మన మైండ్ అనేది కామ్గా అవుతుంది. థాట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఆటోమేటికల్లీ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం 4 పద్ధతులు తెలుసుకున్నాము. మొదటిది శశాంకాసనం, రెండవది సుఖ ప్రాణాయామ, మూడవది భ్రమరి ప్రాణాయామ, నాలుగవది అబ్డామినల్ బ్రీతింగ్. సో ఈ 4 పద్ధతుల ద్వారా మనం స్ట్రెస్ని ఆటోమేటిక్గా రిలీఫ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ 4 టెక్నిక్స్ రెగ్యులర్గా చేస్తామో, ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తామో, మన మైండ్ ప్యాటర్న్స్ అనేవి కామ్గా తయారైతాయి, ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మీలో డిఫరెన్స్ని గమనించండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.